అదే శ్లోకం. మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. దిస్ శ్లోకం ఈస్ టోటలీ మిస్అండర్స్టూడ్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్. మంచి ప్రశ్నే. ఏంటంటే ఇవన్నీ విడిచిపెట్టి నన్నే శరణ పొందు అని చెప్తున్నారు. ఏంటి సర్వధర్మాలు పరిత్యజ్యాన్ని ఇక్కడ చెప్పారు. ఎప్పుడు 18 అధ్యాయాలు చెప్పారు. ఏంటి 2 అధ్యాయాలను 3 అధ్యాయాలు మొదటి అధ్యాయాల్లో సర్వధర్మాన్ని పరిత్యజ్యాన్ని చెప్పారా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎన్నో ధర్మాలు పాటించాలని చెప్పారు. ప్రథమంలోనే ఎన్నో ధర్మాలు పాటించాలని చెప్పారు. ఆ అన్ని ధర్మాల్లో మొదటిది ఏంటంటే నువ్వు సాధన చేయని చెప్పారు. బుద్ధియోగం చేయమని చెప్పారు 2 అధ్యాయం. ఇక అక్కడి నుంచి ఏంటంటే ఇక జ్ఞానము, తర్వాత భక్తి, తర్వాత మిగతా అన్ని చెప్పుకుంటూ వచ్చారు. చెప్పిన తర్వాత when you come to the 18th chapter, అప్పటికేంటంటే యు ఆర్ ఆల్రెడీ మెచ్యూర్డ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నేను చెప్పవలసిన సాధన, జ్ఞానము అన్ని చెప్పాను. చెప్పిన తరువాత ఇంక నువ్వు చేయవలసింది ఏముంది? సాధన చేశావు. ఏంటి సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అర్థం ఏంటంటే ఈ బయటగా ప్రాపంచిక ధర్మాలు విడిచిపెట్టమని కాదు అక్కడ అర్థం. ఇంద్రియాలు ఉన్నాయి. కన్నుకు చూసే ధర్మం, చెవికి వినే ధర్మం, ముక్కుకు వాసన ధర్మం, నాలుగు రుచి ధర్మం, చర్మానికి స్పర్శ ధర్మం. ఈ 5 ఇంద్రియాల తాలూకా ధర్మాల్ని విడిచిపెట్టు అంటే అర్థం ఏంటి? సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అది ఈ 5 కదా మనం ఏది చేసినాను. 5 లేకుండా ఇంకేమైనా చేస్తామేంటి? సో ఈ సర్వధర్మాలు అంటే 5 ఇంద్రియాలు ఏ పనులు చేస్తున్నాయో ఆ పనులు విడిచిపెట్టు అంటే అర్థం ఏంటి? కమ్ బ్యాక్ అని. కమ్ బ్యాక్, విత్డ్రా యువర్ సెన్సెస్. I am above the senses. అహం త్వా సర్వ పాపేభ్యో. బయటకు వస్తే ఇవన్నీ పాపాలు. మోక్షయిష్యామి మా శుచ. నీకు ఇవేవి లేకుండా ముక్తిని ప్రసాదిస్తాను. నో డౌట్ అబౌట్, డోంట్ వరీ అబౌట్ దట్. అర్థమైందా? సో ప్రాక్టికల్ గా సాధన గురించి చెప్తున్నారు వారు. ఈ సాధన చేసి ఏంటంటే నాకు ఈ ఇంద్రియాల ధర్మాలన్నీ విడిచిపెట్టి ఇక్కడ నేను ఎక్కడున్నాను అక్కడికి రా. అంతేగాని మొదటి నుంచి వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఏ సాధన చేయొద్దు, పరమాత్మ అన్ని విడిచిపెట్టేమన్నారు, ఏమీ చేయొద్దు అన్నారని 18వ అధ్యాయం తీసుకొచ్చి మొదట్లో చెప్తున్నారు. దేర్ ఇస్ ఎ కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ ఉంది. ఎప్పుడు చెప్పారు అనేది మనం తెలుసుకోవాలి. అది మొదట్లో చెప్పలేదు. యుద్ధం చేయమని ఒక ప్రక్కన చెప్పారు. ఆ యుద్ధం చేస్తే నీకు పాపం అంటుకుందని చెప్పారు. కాబట్టి యుద్ధం ఎలా చేయాలో చెప్పారు. ఆ యుద్ధాన్ని నుంచి తట్టుకునే, ఆ పాపం రాకుండా అంటుకోకుండా ఉండాలనుకుంటే యోగ సాధన చేయమని చెప్పారు. యోగ సాధన చేస్తూ యుద్ధం వలన వచ్చిన పాపాన్ని తట్టుకునే విధంగా అవన్నీ చేయమని చెబుతూ ఆఖరిలో సర్వధర్మాన్ని పరిత్యజ్యం చెప్పారు. అర్థమైందా? కృష్ణ పరమాత్మ చెప్పినది యోగం గురించి కానీ మరేం కాదు. వారెవరు? యోగీశ్వరులు చెప్పిన అంతా కూడా దేనికి రిలేట్ అయి ఉంది? వేదాంతం అంతా దేనికి రిలేట్ అయి ఉంది? ఆ దానికే మీరు వాయు సాధన చేస్తుంటే మీదకు వెళ్తుంటే కళ్ళులో అవుతాయి, చెవుల్లో అవుతాయి, ముక్కులో అవుతుంది, అన్ని ఇంద్రియాలు వెనక్కి అవుతాయి. ఆ సర్వధర్మాన్ని పరిత్యజ్యం అంటే అర్థం ఏంటి? ఈ ఇంద్రియాలు ఉండే స్టేజ్ ఇక్కడ నుంచి కిందనే ఉన్న ఇంద్రియాలు. నేను పైనున్నాను, నీవు అక్కడ చేరుకోవాలనుకుంటూ ముందు ఇవన్నీ వెనక్కి లాగు. ఇది యోగ సాధన. అర్థమైందా?